శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. మార్చి నెలలో ఈ మొదటి పక్షం అంటే మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొదటి పక్షం రోజుల పాటు 15 రోజుల పాటు మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ గ్రహస్థితులు ఒకసారి మనం గమనిస్తే గనక ప్రధాన గ్రహాల్లో రవి శనులు ఇద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చూస్తున్నాం. బుధ శుక్రులతో పాటు రాహు కూడా కలిపి మీనరాశిలో సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ మనం పరిశీలించుకుంటే గనక ఈ యొక్క దేవగురువు యొక్క సంచారం వృషభంలోను, అంగారకుని యొక్క సంచారం మిథునంలోను, మరి కేతువు యొక్క సంచారం కన్యలోను చూస్తున్నాం. ఈ ఉన్న గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం. సింహరాశి వారికి మార్చి 1 నుంచి 15 వరకు ఉన్నటువంటి పక్షం రోజుల పక్ష ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహగతులు ఏ రకంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో కేతుగణం యొక్క సంచారం కన్యలో చూస్తుంటే, అదే సందర్భంలో సప్తమంలో రవిశనుల యొక్క సంచారం కుంభంలో, అష్టమంలో బుధ శుక్రుల యొక్క సంచారం రాహుతో కలిపి వీరికి ప్రధానంగా చెప్పాలంటే దశమ కేంద్రంలో వృషభంలో శత్రుక్షేత్రంలో దేవగురు బృహస్పతి యొక్క సంచారం, ఏకాదశంలో శత్రువింట్ల మిథునంలో కుజుని యొక్క సంచారం చూస్తున్నాం. ఈ రకంగా ఉన్న గ్రహస్థితి ఆధారంగా మరి ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అని పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే కనుక సింహరాశి వారికి సంబంధించి విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఏ రంగంలో ఉండేటువంటి వారైనా నిర్మాణ రంగం, వృత్తి, వ్యవసాయం, వ్యాపారం, కళారంగం ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా పరిశీలిస్తే కనుక ముందుగా విద్యార్థుల గురించి చూస్తే కనుక విద్యార్థులకి ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక చదువు పరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. చదువులో పూర్తి ధైర్య స్థైర్యాలతో ఉండవచ్చు. మరి మేధస్సు జ్ఞానం పరంగా కూడా బాగుంటుంది, పూర్తి ధైర్యంగానే ఉండవచ్చు. అదే సందర్భంలో ఇక్కడ వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, కళారంగంలో, నిర్మాణ రంగంలో ఏ రంగంలో ఉండేవారికైనా వృత్తిపరంగా ఎలాంటి ఆటంకం ఉండదు. కానీ ఇక్కడ వ్యాపార పరంగా అంటే వాళ్ళు చేసే వృత్తి ఏదైనా ఉద్యోగం అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్న వారికైనా వృత్తిపరంగా ఆటంకాలు పెద్దగా ఉండవు. కానీ ధనం పరంగా, డబ్బు పరంగా వచ్చేటప్పటికి తక్కువ మొత్తంలో డబ్బు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆశించిన స్థాయిలో వీరి చేతికి డబ్బు రాదు. అదే సందర్భంలో మనం చేస్తున్న వృత్తికి సంబంధించి పెద్దగా ఆటంకం రాదనే చెప్పాలి. విద్యార్థుల గురించి పరిశీలిస్తే కనుక విద్యార్థులు చదువులో చాలా బాగుంటారు, పూర్తిగా మరి నిర్ణయాత్మకంగా ఉంటారు. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకి అలసత్వం అనేది పనికిరాదు. ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవాలి. అదే సందర్భంలో ఇతర రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ఒక్కసారైనా కూడా శనికి ప్రీతిగా సశాస్త్రీయంగా దానం మొత్తం చేసేసి దానం ఇవ్వాల్సినటువంటి వస్తువులన్నీ దానం ఇచ్చి ఆ రకంగా మరి నమస్కారం పెట్టుకోవటం అంటే చాలా మంచిది. అదే సందర్భంలో ఇక్కడ మనం నిర్మాణ రంగంలో ఈ యొక్క రంగాల్లో ఆధారపడి జీవించే వాళ్ళు ఎవరికైనా కూడా చూస్తే కనుక ఆకస్మిక ధనలాభం కనబడుతుంది. కాబట్టి ఒక్కసారి నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారు ఆ రకంగా ప్రయత్నం చేస్తే మంచిదని చెప్తాం. ఇక కళారంగంలో ఉండేటువంటి వారి గురించి చూస్తే కనుక కొంత అవకాశాలు తగ్గుతాయి. అదే సందర్భంలో మీరు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావు, లభించవు. ఇక్కడ సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ప్రతినిత్యం గురువుకు సంబంధంగా ప్రీతిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురువారం నాడు తలుచుకుంటూ, అదే సందర్భంలో శనికి ప్రీతిగా ఒక్కసారైనా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు అధిదేవత, ప్రత్యతి దేవత సహిత న్యాసపూర్వకంగా శనికి హోమం చేసి సుశాస్త్రీయంగా దానం ఇవ్వడం ద్వారా ఈయనకు ఉన్నటువంటి శని సంబంధమైన దోషాలన్నీ కూడా అంటే ఈ రాశికి సింహరాశికి సంబంధించి శనిపరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి. శుభం, స్వస్తి.